Hi to all, welcome back to my channel Havish and their mom talks. చాలా అంటే చాలా డేస్ అయింది వ్లాగ్స్ అయితే షూట్ చేయక. వ్లాగ్స్ రావట్లేదు అండ్ ఆల్సో షార్ట్స్ కూడా రావట్లేదు. ఎందుకంటే తెలిసిందే కదా, 2 కిడ్స్తో చాలా అంటే చాలా బిజీ అయిపోయింది లైఫ్. అందుకే ఏం క్యాప్చర్ అయితే చేయలేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది ఈ పిల్లలతో. ఇంక ఈరోజు అయితే ఏంటంటే ఈ వీడియో అయితే నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు తెలంగాణలో అయితే మేడారం జాతర అని చెప్పి చాలా బాగా జరుగుతూ ఉంది కదా, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట అలా వీడియోస్తో. సో అందుకే నేను ఈ వీడియో తీద్దామని అయితే అనుకొని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎంతవరకు అయితే తీస్తానో తెలీదు, బట్ చూడండి తీసినంత వరకు అయితే ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. మేము కూడా బాగానే ఉన్నాం, అందరూ బాగున్నారని కోరుకుంటున్నా, బాగుండాలని మరీ కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే మా ఇంటికైతే వచ్చినాను అనమాట. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను ఎస్టర్డే. కొంచెం ఇందులోనే షార్ట్ అప్లోడ్ చేస్తా చూడండి. నాన్న అయితే వచ్చి పిలుచుకుని అయితే వచ్చాడనమాట. ఎందుకంటే తొండపాడి తిరణాలని అయితే ఉందన్నమాట. ఇది మా నియర్ బై గుత్తికి నియర్ బై ఉంటుందన్నమాట తొండపాడు విలేజ్. అక్కడ రంగనాథ స్వామి రథోత్సవం జరుగుతుంది సండే Feb 1. అందుకని అయితే వచ్చానమాట. ఫ్రైడే అయితే వచ్చాను నేను ఊరికి. ఈరోజు అయితే సాటర్డే. మా ఊర్లో అయితే సాటర్డేనే బ్యాలక్ వేసుకుంటారనమాట, అంటే పండగలాగా వేసుకుంటారు. ఎందుకంటే ఇంకా సండే మార్నింగ్ అక్కడికి వెళ్ళాలి తొండపాడికి, ఇంకా ఆ టైంలో అవ్వదనేసి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి పండగ అయితే వేసుకుంటారు ఇటు సైడు. అందుకే లాస్ట్ టైం కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను, తొండపాడు రంగనాథ స్వామి జాతర అనేసి. ఇంకా ఈరోజు కూడా ట్రై చేద్దాము పాసిబుల్ అయినంత వరకు అని అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఆల్సో అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్ అని ఆ వ్లాగ్ కూడా పెట్టా లాస్ట్ ఇయర్. అండ్ ఆ వీడియోని కూడా వీలైతే అప్లోడ్ చేస్తా. ఎందుకంటే మా అన్న వచ్చాడనమాట, అందుకే స్టాప్ చేశా. ఇంకేంటంటే అశ్వత్థ నారాయణ స్వామి టెంపుల్లో 4 సండేస్ స్పెషల్ అనమాట. మాఘమాసంలో 4 సండేస్ స్పెషల్గా జరుగుతుంది. ఇది వచ్చేసి సెకండ్ వీక్లో ఏంటంటే అలా పడదు నార్మల్గా అయితే. థర్డ్ వీక్లో రంగనాథ స్వామి అదే తొండపాడు రంగనాథ స్వామి తిరునాళ్ళ జరుగుతుంది. అండ్ ఆల్సో అశ్వత్థనారాయణ స్వామి డే సండే ఆ థర్డ్ వీక్లోనే పడేది. బట్ ఈసారి ఏంటంటే సేమ్ డే అనమాట, సెకండ్ వీక్లో సెకండ్ సండే అశ్వత్థనారాయణ స్వామి డే ఆ రోజు పడింది అనమాట తొండపాడు తిరునాళ్ళ. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడు ఇలా పడలేదు అనుకుంటున్నా, మరేమో ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు. ఇలా పడ్డం స్పెషల్. ఏంటంటే ఇక్కడ తొండపాడు రంగనాథ స్వామి టెంపుల్లో కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నమాట. ఇక్కడ బియ్యం అక్కడ అశ్వత్థనారాయణ స్వామి టెంపుల్కి చేరుతాయి అని అయితే తెలుసు. ఈ థర్డ్ వీక్లో జరిగేది, బట్ ఈసారి 1 వీక్ ముందుకైతే వచ్చిందనమాట. మరి ఎందుకో తెలీదు. ఇంకా అలా నేనైతే వెళ్తానో వెళ్ళనో పిల్లలతో ఏం తెలీదు, వెళ్దామనేసి అనుకుంటున్నా. ఇంకా వచ్చాం కదా ఊరికి, ఎలాగో సెకండ్ వీక్లోనే కంప్లీట్ చేసుకుందాం అశ్వత్థనారాయణ స్వామి దర్శనం అని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే 1 వీక్ ఉండాలంటే కొంచెం కష్టం. సో అందుకే ఈ వీక్లోనే 2 దర్శనాలు సేమ్ డే అవ్వాలి, వెళ్ళాలి అనుకుంటున్నా. ఎంత మాత్రం వెళ్తామో తెలీదు. వెళ్తే మాత్రం అశ్వత్థనారాయణ స్వామి టెంపుల్కి క్యాప్చర్ అయితే చేస్తాను, చూసేయండి. ఎందుకంటే వీడియోస్ నుంచే కదా, అందరికీ రావడానికి పాసిబుల్ అవ్వదు. కొందరికి తెలుసు, కొందరికి తెలీదు తిరునాళ్ళలో ఎలా జరుగుతాయి, ఇటు ఆంధ్రాలో ఎట్లా జరుగుతుంది, తెలంగాణలో ఎట్లా జరుగుతుందని మనం చూసేది దేని నుంచి అంటే త్రూ సోషల్ మీడియానే. సో అందుకే ఇలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఇప్పుడిప్పుడు అనుకొని అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మా ఇంట్లో ఉన్నాను కాబట్టి మా అన్నకి 2 బాబులు, నాకు 2 బాబులు, మొత్తం 4 పిల్లలు. చాలా అంటే చాలా హడావిడి అయితే ఉంది. అండ్ అలానే అల్లరి కూడా ఉంది. ఇంకా 4 అయితే ప్రజెంట్ పడుకున్నారు. అందుకే ఇంకా వీడియో తీద్దామని అయితే గుర్తొచ్చి అయితే తీస్తున్నాను అనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫస్ట్ అయితే లైక్ అయితే చేసేయండి, ఎందుకంటే ఇంకా ఏదైనా వీడియోస్ తీస్తే మీ వరకు రావడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకే ఇంకా లెట్స్ కంటిన్యూ. ఏమేం చేస్తాను ఏంటి అన్నదైతే షేర్ చేస్తా, మిస్ చేయకుండా అయితే చూసేయండి. బాయ్ బాయ్. ఇంకా ఇలా బస్లో అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మా ఊరికైతే, త్రూ అనంతపూర్ టు రాయలచెరువు విత్ మై ఫాదర్. చాలా డేస్ అయిందనమాట నాన్నతో అయితే ఇలా బస్ జర్నీ చేయక. అండ్ నా 2 పిల్లలతో కూడా ఈ బస్ జర్నీ చేయడం సెకండ్ టైం. ఫస్ట్ టైం వెల్దుర్తికి అయితే వెళ్ళామన్నమాట మా వదిన డెలివరీ అయినప్పుడు.
ఇంకా ఇప్పుడైతే అలా వచ్చేసాం. పెండ అయితే అలుకుతున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే సాటర్డే అనమాట నేనైతే ఇలా అలికింది. చాలా డేస్ అయింది ఇది కూడా చెయ్యక పెండ అలకక. అంటే మేము ఇక్కడ పైన ఉంటాం కాబట్టి నాకు ఆ స్కోప్ ఉండదన్నమాట పెండ అలకడానికి. ఇంకా అలా అయితే అలికేసాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా తిరునాళ్ళ రోజైతే ఇలా ముగ్గైతే వేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అందుకే లాస్ట్లో క్లిప్ తీయమంటే మా గీత అయితే క్లిప్ అయితే తీస్తుందన్నమాట. ఆమె బార్డర్ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేయడం. నేను ఎప్పుడూ అలా బార్డర్స్ అయితే వేయలేదు. బాగా వచ్చింది, బట్ ఏదో డిఫరెంట్గా లుక్ అనిపిస్తూ ఉంది. ఫైనల్లీ నా రంగోలీ లుక్ అయితే ఇది అనమాట. హ్యాపీ కార్ ఫెస్టివల్ టు ఆల్. ఇక్కడ చూడండి, నా కొడుకులు ఇద్దరు, మా అన్న కొడుకు నా ముగ్గుకి స్టిల్స్ ఇస్తా ఉన్నారు నిలబడి. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో 7 శనివారాల వ్రతం చేసిందనమాట మా వదిన అయితే. మా పెద్దమ్మ అంటే మా రిలేటివ్స్ అనమాట, మా ఇంటి దగ్గరే ఉంటారు. అలా అన్న అయితే తీబ్రవల్లి వీడియో యూట్యూబ్లో పెడతావు కదా గుర్తుంటుంది అంటే అలా తీసాను అనమాట. ఇంక ఇలా చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నా. లేచాడనమాట మా దశ్విక్ అయితే లేచాడనమాట. మా సెకండ్ బాబు నిద్ర అయిపోయింది. ఇప్పుడు మా దశ్వికి అయితే 8th మంత్ రన్నింగ్ అనమాట. అమ్మా నానా హాయ్ 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 నాన్న చిన్న. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి హవీష్ని అయితే ఎత్తుకొని అయితే వీడియో తీసాను అనమాట ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్గా. మరి ఈ ఇయర్కి మా దశ్విక్తో అయితే వీడియో తీస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా అయ్యాడు అనమాట మా దశ్విక్ నాన్న. దశ్వి నానా వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటా చూడండి. ఏం కావాలా నీకు చెప్పు అని లాగల కదా కదా. తీసుకో 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 తీసుకో. ఇంకా ఫైనల్లీ వంటలన్నీ రెడీ అయ్యాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసి భక్షాలు అనమాట. ఇదైతే నేను చేయడం 3rd టైం. ఎలా వస్తాయి ఏంటో అనుకున్నా, పర్లేదు బాగా వచ్చింది. ఈరోజు చేసిన దానికంటే ఇంకా కొంచెం పూర్ణం మిగిలిందని చెప్పి సెకండ్ డే చేశాను. ఆ బొబ్బట్లు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. నేనైతే ఫుల్ సాటిస్ఫై. అమ్మ మొత్తానికి ఇదేంటి భక్షాలు చేయడం అయితే నేర్చుకున్నాను అని. ఫైనల్లీ పండగ అయితే చేసామన్నమాట. మధ్యలో క్యాప్చర్ చేయడం వీడియోని మర్చిపోయాను. సో అందరం తినేసాం ఆల్మోస్ట్. ఇంకా ఏమేమి చేసామో చూపిద్దాం, ఏమనుకోకండి. అందరం అయితే తిన్నాము, అందుకే ఏమేమి చేసామో జస్ట్ షేర్ చేస్తా, చూసేయండి. అండ్ నా మెమొరీ కోసం కూడా, నా సాటిస్ఫాక్షన్ కోసం ఏమేమి చేశానని చూపిస్తా వచ్చేయండి. ఇక్కడైతే భక్షాలు అనమాట, కొంతమంది బొబ్బట్లు అని కూడా అంటారు. ఇక్కడ వచ్చి రైస్, ఇక్కడ వచ్చేసి రైస్ అండ్ లెమన్ రైస్ అనమాట. ఇదైతే గుజ్జు. నేనైతే చెయ్యను, జస్ట్ అలా చేసి పెడితే ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకొని తింటారనమాట. ఇక్కడ ఆలు కూర్మా అండ్ భక్షాల చారు అనమాట. అండ్ ఫైనల్లీ అప్పడాలు. ఇవి వచ్చేసి సగ్గుబియ్యం అప్పడాలంట. చాలా అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మా హవీష్. హాయ్. ఏం చిన్న కావాలా నీకు? ఒకటి తీసుకోవాలి కన్నా నానా, ఒకటే. నేను ప్లేట్లోకి వేసేసాలే. చిన్న లేయి, పైకి లేయి, నేను వేసేసా, ప్లేట్లోకి వేసేసా. యాడ్ కన్నీ హవీష్. హవీష్ ఎందుకు అన్ని పట్టుకున్నావు? బాగున్నాయా? బాగున్నాయా? చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సగ్గుబియ్య అప్పడాలు. అందుకే మా హవీష్ తింటా అన్నాడు. బాగున్నాయి చిన్న. హర్షిత్. ఇక్కడ వచ్చేసి మా అన్న చిన్న కొడుకు అనమాట. మా నాన్న హర్షిత్ అయితే అట్లా పడుకున్నారు. మా హవీష్ అయితే అప్పడాలు తింటా అన్నాడు కదా చిన్న. హాయ్ చెప్పు హవీష్, సే హాయ్. హాయ్. అమ్మకొకటి నానా, అమ్మకొకటి. పునీత్ హాయ్.
హాయ్ చెప్పు. హాయ్ చిడు, నువ్వు హాయ్ చెప్పు. హాయ్. వాళ్ళిద్దరు గొడవ మామూలుగా ఉండదన్నమాట, బాగా కొట్టుకుంటారు. ఎడైతే అయ్యామన్నమాట, తొండపాడు తిరునాళ్ళకి వెళ్దామని. టైం వచ్చేసి 5:40 అయిందనమాట. లేట్ అయితే అయింది పిల్లలతో. రథోత్సవం టైంకి వెళ్దాం అనుకున్నాం, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడైతే నేనైతే ఇలా శారీ అయితే వేర్ చేశాను అనమాట. ఇంకా తిరునాళ్ళకైతే వెళ్తున్నాం. మా పిల్లలు ఎలా రెడీ అయ్యారో చూపిస్తా. లెట్స్ గో. హరీష్, హర్షిత్, చిన్నల్లుడు, హవీష్ దర్శిక్ అయితే కాంబో అనమాట, కాంబో టీషర్ట్స్. హాయ్. మా హవీష్ అయితే హాయ్ చెప్తా ఉన్నాడు. ఇద్దరు కాంబో టీషర్ట్స్ అనమాట. హవీష్కి దర్శిక్ అయితే సేమ్ కలర్ అయితే వేసామన్నమాట. చిన్న బూమ్ పోతున్నామా, స్వామికి పోతున్నామా, స్వామికి. ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట తిరునాళ్ళకైతే. గీత ఇప్పుడు హర్షిత్, అబ్బో పునీత్ 3 గంటలకు 4 గంటలకు నిద్ర ముఖం ఎక్కింది కదా. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట, పీస్ఫుల్గా. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ అయితే మోర్ దాన్ 1 కిలోమీటర్ ఉందన్నమాట. అంటే రథం లాగిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళే వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు కదా, సో దట్ చాలా రష్ ఉంది. మాకు అక్కడ ట్రాఫిక్ నుంచి రావడానికి నియర్లీ 45 మినిట్స్ అయిందనమాట. ఇంకా తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాం. నలుగురు పెట్టుకున్నాం అనమాట. ఎవరి చేతులు ఖాళీగా లేవు, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా స్కోప్ లేదు. ఇంకా ఏదో వెళ్ళాలి, ఇయర్లీ వన్స్ వస్తుంది అనేసి అయితే వెళ్ళామన్నమాట తిరునాళ్ళకి. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళింది తిరునాళ్ళ కోసం, ఇంకా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ 2 తిరునాళ్ళకి వెళ్దాం అనుకున్నామంట, అశ్వత్థనారాయణ స్వామి టెంపుల్కి, ఇక్కడ తొండపాడు తిరునాళ్ళకి. బట్ టైమింగ్ సెట్ అవ్వలేదు. ఇంకా అక్కడికి ఈవినింగ్ అయిపోయింది. మా పిల్లలతో మేము రెడీ అయ్యేసరికి ఇంకా సెట్ అవ్వదు 2 ప్లేసెస్కి అట్ ఏ టైం అంటే. ఇంకెప్పుడైనా వెళ్దామని అయితే ఓన్లీ ఈ తిరునాళ్ళకి ఒక్కటి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి రథోత్సవం దగ్గర అలా వాళ్ళైతే పెట్టుకొని ఉంటారనమాట. అక్కడ దక్షిణేసి మొక్కుంటే చాలా మంచిది. ఫైనల్లీ తొండపాడు రథోత్సవం. రథం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. ఇంకా ఇది వచ్చేసి తెలిసిందే కదా షాపింగ్ ఏరియా. అక్కడ వచ్చేసి బాగా పొగలేస్తూ ఉందన్నమాట. అంటే జనాలందరూ నడుస్తూ ఉన్నారు కాబట్టి చాలా డస్ట్ ఉంది. ఇంకా అందుకే టోటల్గా తిరగలేదన్నమాట. ఇంకా అలా రౌండ్ వేసుకొని ఇలా అయితే బయటకు వచ్చేసాం. ఎందుకంటే చాలా రష్ ఉన్నారు అండ్ చిన్నపిల్లలు కదా మా పిల్లలు, ఇంక ఎక్కువసేపు ఉంటే బాగుండదు. డస్ట్ ఎక్కువైపోయి డస్ట్ అలర్జీ ఆల్రెడీ ఉంది, ఇంకెక్కువ అవుతుంది, జలుబు వస్తుంది పిల్లలకని అయితే రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట. మా దర్శిక్ చూడండి అక్కడ డాన్స్ని డిఫరెంట్గా చూస్తూ ఉన్నాడు. అయితే ఫైనల్గా తిరునాళ్ళకైతే వెళ్ళొచ్చామన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉన్నారు, అంతా ఇంత రష్ లేదు. మేమైతే 4 మెంబర్స్ వెళ్ళాం విత్ 4 కిడ్స్ అనమాట. ఇంకా అస్సలు ఖాళీగా అయితే లేము. సో అందుకే ఇంకా వీడియో కూడా ఎక్కువ తీయలేదన్నమాట. ఇదే మా రంగస్వామి, ఇదే మా తొండపాడు రంగనాథ స్వామి వీడియో అయితే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, టేక్ కేర్ టు ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. ఇంక ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట. వన్ ఆఫ్టర్ అనదర్ వస్తూ ఉంటాయి, చూసేయండి. బాయ్ బాయ్.